బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మన విలేజ్ ముచ్చట్లు. నేను మీ మల్లక్క. అందరూ ఎట్లా చేస్తున్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఈ రోజు వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని మంచిగా చూస్తున్నారో ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా మా ఛానల్ ఆదరిస్తూ ఉండాలి. ఇంకా మరి కొందరికి మన ఛానల్ని చేరవేయాలి. మీరు మంచిగా మన వీడియోలకి సపోర్ట్ చేయాలి దోస్తులు. ఇక మీరు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికే మేము ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక 1000 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉంది కదా ఫ్రెండ్స్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి దోస్తులు. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు నిర్దేశించింది కాదు, ఓన్లీ కలుపుతాను మాత్రమే దోస్తులు. ఇక ఈ రోజు నుంచి ఇంకా కొత్త వాళ్ళు ఇంకెవరైనా చూస్తున్నట్టయితే ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దోస్తులు జర సపోర్ట్ చేయండి. ఇక దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే మన కొత్త కోడలి కాపురం కాకుండా ఈరోజు యాడండలల్లి పెడుతున్నాము. ఇక అస్సలు మిస్ కాకూడదు దోస్తులు, చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అప్పుడే వీడియో ఏంటనేది అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈయన ఏడుకోతే ఆడికే పోతాడు, ఇంకెప్పుడు వస్తాడో ఏమో. అన్ని వండి పెట్టినాక వచ్చి తిని పోనీకి ఇంత ఇది చేస్తే ఎట్లా? మంచి వండి పెట్టినా తినడానికి బరువు అవుతుందో ఏమో. పోయినాక నేను కూలి పోయినాక వస్తాడు, మొత్తుకుంటాడు. ఏమి ఏడిపోయినావు అని ఫోన్ చేసి మొత్తుకుంటాడు. అన్ని చేసి పెట్టినా తినేసి పోయి బయటకు పోతారా, లేక మళ్ళీ ఆయన వచ్చి తిన్నదాకా నేను ఉండి కూలి పోవాలంటే మందు ఊకుంటారా? ఏంది ఇంత పొద్దున మా వదిన గిడ బయట కూర్చుంది? వదినే ఏంది మాది? అగో ఏమాయవతి, నేను వస్తున్నప్పటి నుంచి చూస్తున్నా నిన్ను. ఏంది అంతగానం ఒక్కదానివే మాట్లాడుకుంటా కూర్చున్నావు? ఏం చేతు, మీ అన్న తిని బయటకు పోతే కాదా, తినకుండా పోతాడు. ఇక కూలికి నేను పోతాం అనేసరికి వస్తాడు, లొల్లి పెట్టుకొని ఫోన్ చేస్తాడు నాకు. కూలి పోయినాక ఒక బుక్క తిండి పెట్టి పోతే ఏమవుతుంది అని మొత్తుకుంటాడు. ఇప్పుడు చూస్తే ఇంకా లేకపోయే, ఇప్పుడు ఫోన్ చేస్తున్నా మళ్ళీ మొత్తుకుంటాడు. ఇంటికి వచ్చిందా కాదవాని నువ్వు ఊరికి ఫోన్ ఎందుకు చేస్తావు అంటాడు. అది ఏం చేయాలని చూస్తున్నా. వదినే ఏం తక్కువ చేసినావు? టమాటా తొక్కు నువ్వులేసి మంచిగా నూరిన అదే ఒక బుక్క తింటాడేమో, తాళం వేసుకొని పోదామంటే ఇంకా రాకపోయే మీ అన్న. అబ్బా టమాటా తొక్క మా వదిన చేతుకుంటా ఎంత కమ్మగుంటుందో. ఇక నా పిల్లని చేయమంటే అది చెయ్యనే చెయ్యదు. ఏ ఊకోరయ్యా ఏం చేతు అంటది. ఇక మా వదిన చాలా కమ్మ చేస్తుంది. దాని ముంగట తీసుకుపోయి ఊరిలో ఇచ్చుకుంటా తింటే కానీ చక్కగా కాదు అది. వదినే జరంత తీసి రాదు. ఇగో నీ పిల్లని చూసిందంటే ఊకుంటారా కిషోర్? నీకేం అర్థం అయితలేదు. అది ముందే గయాడు గంప. ఇప్పుడు నా కూర తీసుకొని నువ్వు మీ ఇంట్లో పోతే అది నేను నెగ్లను కూడా నెగ్లనియదు. నువ్వేమో ఎప్పుడు నాకుండాలనే చేయి పెట్టుకుంటావు. అగో వదినే దానికి కనిపించకుండానే మెల్లగా ఇంటికి చేతులు పెట్టుకొని తీసుకొని పోతగా నీ జరం తీసి రాదేమ్మా. ఈయనేంది దాని ఇంటి ముంగట నిలబడి ఏం ముచ్చట పెడుతుండు? ఏమో అయ్యా, ఏంది ఏం చేస్తున్నావాడా? అబ్బా వచ్చే నా పిల్లము. ఏంది గదే మాట నేను అడుగుతున్నా. ఏంది గీడెందుకున్నావు, ఏం చేస్తున్నావు? బయటికని పోయినావు, ఇంట్లోకి సక్కరాక గదాని ఇంటికాడ ఎందుకు నిలబడ్డావు నువ్వు పోయి? ఏ సింటి ముఖం దానా ఏమొచ్చిందే? గాదాని ఇంటికాడ గీదాని ఇంటికాడ అని మాట్లాడుతున్నావు. మాటలు సరిగ్గా రాని. నీ ఇంటికి వచ్చిందా, నీ పేరుకి వచ్చిందా? నీ మొగడైనా ఆకిట్లోకి వచ్చి మాట్లాడుతుండు, మళ్ళీ గది గీదాని మాట్లాడతావేందే? నిన్నేమన్నా అన్నాను నేను? నేను నిన్ను కూడా అనలేదే. నేనెందుకన్నా నిన్ను? నా మొగన్ని అనుకున్నా. నీకేమో నొప్పులేస్తుంది గంతగానము? అరే ఊకోవే అమ్మా, ఏమమ్మో నీకు కంటికి కనిపిస్తే అయిపోయానే లొల్లి తీసిందాక ఊకోవు. ఏందే నీతోటి పెద్ద నస, మంచిగా కలుస్తాము అంటే కలవనియవు, మాట్లాడనియవు. జర్ర కళ్ళల్లో పడ్డానంటే ఇక ఎవరెవరు కనిపిస్తారో వాళ్ళందరూ మడత పెట్టి తిడతావు. నీ నోరుకు అది పేలేదా అనే? చూడు మరిది, ఇప్పుడు దాన్ని ఏమన్నా అన్నానా నేను? దాని పేరు పెట్టినా నేను ఏమన్నా అన్నా? దాన్ని అసలు దొంగముండది, కర్రముఖంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వే వస్తీవి మరిది, నువ్వే వస్తీవి, నాకు ఇంత కూర వదిలి ఏం వండుతీవి అనబడుతీవి. నేను ఒక్క మాటన్నా మాట్లాడినా మరిది నీతోటి? దాన్ని చూడు ఎంత బలుపు ఉంది దానికి. పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దానికన్నా పెద్దదాని ఇంటికి కూడా నేను విలువనే ఇయ్యదు దొంగముండదు ఎక్కన్నా. దాని కష్టం నేను గుంజుకొని మరి తింటున్నానా? దాని వాకిట్లో కూడా ఇట్లా చూడ నేను. దాని ఇంట్లో ఏం వండుకునే వాసన కూడా చూడను. అట్లాంటిది ఇది ఎప్పుడు నా ఇంటి మీద ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వే అంటేవి వచ్చి అడిగితేవి వదిలే ఇంత కూర అని. నేను అప్పటికి అంటనే ఉన్నా. అది నా గిన్నె చూసినా నా కూర చూసినా అది తిడుతుంది, మరిది వద్దు అని అంటనే ఉన్నా. వచ్చే గట్లేనా మాట్లాడేదా దాని ఇష్టం వచ్చినట్టు? కర్రముఖం దానా చాలా మాట్లాడుతున్నావే. ఇక నాకు మండలి చెప్తున్నా. బర్రెదానా, బర్రె మొహం దానా? అవే బర్రెవు, నేను కాదు. ఇంట్లో బర్రెలాగా ఉంటావు, మొగనికి ఏం వండి పెట్టవు. పానం అంతా నా ఇంట్లోనే ఉంటుంది నీ మొగంది తిండి మీద. ఒక బుక్క కడుపు నిండా పెట్టినా నా వాడికి. అవు పగుతు ఇవే వండి పెడుతున్నావు మరి నా మొగనికి. అందుకే ఇన్ని మాటలు అంటున్నావు. ఏం రయ్యా తింటూనే ఉంటావా? గిన్నెడు వేసిస్తే అది చూసినావు ఎట్లా మాట్లాడుతుంది. రోజు అదే పెడుతుందంట తిండి. పో మరి దాని ఇంట్లోనే వండుపో, అదే తినబెడుతుంది నీకు, మంచిగా పెడుతుంది. దసై నీ అమ్మ నోరాప్తవా ఆపవే. ఏందే ఇందాకటి నుంచి చూస్తున్నా వదినతోటి ఎప్పుడు ఏదో ఒకటి లొల్లి పెట్టుకుంటావు. అవ్వు దాన్నే ఇంకేస్తారా నువ్వు? వదిన అంటే అంత పానం మరి. పిల్లమేమో అగ్గుపడుచుంది నీకు. పిల్ల మీద ఎంత శ్రద్ధ ఉంటే బాగానే ఉండు నీకు. కానీ పెళ్ళం అంటేనేమో వాడదు, వదిన అంటేనేమో ముద్దు నీకు. అది చూసినావా మరి ఎట్లా మాట్లాడుతుంది? అది ఇది గది గిది అని మాట్లాడుతుంది. అది నాకంటే
నాకంటే చాలా చిన్నది. ఎట్లా మాట్లాడుతుంది చూడు, విలువ లేదు విద్యత లేదు దానికి, దొంగ మొహానికి, బర్రెదానికి బాగా బలిసింది దానికి, అందుకే ఇట్లా చేస్తుంది. అగో ఇవేంది ఇట్లా కొట్లాడబట్టే ఏం లొల్లి ఇదంతా ఇంటికాడ ఏమైందే పొద్దు పొద్దున ఏం లొల్లి మొన్ననేమో వాకిలి ఉడుచుకునే కాడ లొల్లి పెట్టుకున్నారు ఇప్పుడేమో ఏం లొల్లి వచ్చినవా యా, రా రా, నేనే నీకోసం అని ఇలా కూసున్నా. నువ్వేమే పెద్ద బైరూపులోనే ఉన్నావు, వచ్చి ఒక బుక్క తిని బయటకు పోతావా? నన్ను ఇలా ఊసబెట్టి నువ్వు ఊరంతా తిరిగి వస్తావా? కూలి పోయేదుందిరయ్యా, వచ్చి తినిపోరయ్యా అంటేనేమో వినవు. పోతావు టైంకి, నేను ఇలా కూసోనుంటే అదంతా అదే వచ్చింది ఏదో ఒక లొల్లి పెట్టుకుంటది. అది నన్ను చూస్తేనే ఓర్వదు. అలాంటి దాని ముంగట నేను కూసోనుంటే అది మీ తమ్ముడు వచ్చి వదిన ఏం కూర చేసినావు జరంతే అన్నది. అంతే గాయానికే ఓ అమ్మో ఎంత లొల్లి పెట్టుకుంటుందంటే అంత లొల్లి పెట్టుకుంటుంది. దానికి నన్ను చూస్తే ఏమవుతుందో నాకు అదే అర్థం కాదు. రా చెప్పు, నీ మరదలకి నాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు, ఆ కర్ర ముఖం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందయ్యా. అరే ఏందిరా తమ్మి నీ పెళ్ళని నోరు కొంచెం ఆపేటట్టు చూడరా నాయన ఏందా లొల్లి పొద్దున్న లేస్తే ఏదో ఒక లొల్లి పెట్టుకుంటుంది వాకిలి ఉడిచే కాడలొల్లే తినే కాడలొల్లే నీళ్ళు పట్టుకొచ్చే కాడలొల్లే ఏమైందిరా మీ వదిన చూస్తేనే ఏమవుతుంది నీ పెళ్ళానికి జరదాన్ని అదుపులో పెట్టుకో ఓ బావా, నేనేమన్నా నీ పెళ్ళాన్ని? ఆయన ఒక్క మాట కూడా అనలేదు. వచ్చి నా మొగన్ని అనుకున్న ఒక మాట అనుకుంటే ఆయనకేం నొప్పి లేచిందో నాకు అర్థమైతలేదు. వచ్చింది మంచిగా కర్ర ముఖం దానా ఆ ముఖం దానా నేనేమన్నాని అని మాట్లాడుతుంది. నాకెంత కాలాలి మరి అట్లా మాట్లాడితే? నా మొగని పిలుచుకున్నా, వచ్చి గాడ చేరినవు ఏం ముచ్చట పెడుతున్నావు అనేసి అడిగిన. దానికే గంతగా నోరు వారేసుకుంటుంది. చెప్పు మళ్ళా నీ పెళ్ళానికి బావా మంచిగా ఉండదని చెప్పు. రావే రా చూసుకుందా, ఏందే మంచిగా ఉండదంటున్నావు, రా చూసుకుందాము. వస్తేనే నాకేం భయం కాదు, రావే ఏడికైతే ఆడికే చూసుకుందా. ఓసై నన్నే కొడతావే నువ్వు? దొంగ ఇప్పుడు నేనేమన్నానే కొడుతున్నావే నన్నంతగా నువ్వు, దొంగముండా. అరే నీ పెళ్ళాన్ని గుంజుకోపోరా ఆమె చూడు ఎట్లా కొట్లాడుతుంది ఒసే రావే ఏందే నీ లొల్లి నాకు అర్థమైతలేదు నీ అమ్మ జర్రసేపు ఇంటికాడ లేకపోతే కొట్టుకొని వస్తున్నారు ఏమొచ్చిందే మీకు కంతగానం కొట్లాట అరే నువ్వన్నా సర్దుకుపోయేది తెలియదా అనే ఆ పిల్ల నోరు చేస్తుందంటే నువ్వు పక్కకన్నా రావాలి తాళం వేసుకొని ఇంటి దిక్కి అక్కడన్నా రోడ్డు మీద కన్నా రావాలి కదనే నువ్వు అట్లనే ఉండి ఆ పిల్ల నువ్వు ఇద్దరు కొట్లాడితే ఏందే ఇది ఇది యారన్ల కొట్లాటలాగా లేదు సంతల కొట్లాటలాగా కొట్లాడుతుర్రు ఏందయ్యా మీ వదిన నన్ను అంతగానం కొడుతుంటే సప్పడ కాకుండా నన్ను గుంజుతున్నావు? అది 2-3 దెబ్బలు వేసింది, నేను ఒక్క దెబ్బకే నన్ను గుంజబడితే నువ్వు జరుగు, నేను ఇంకా 2 దెబ్బలు వేస్తా దానికి. ఇక జర అయితే కొట్టుకొని చచ్చేటట్టు తయారయ్యారు కదా మీరు నడువు ఇంట్లో నడు చెప్తానే నీ పని ఇప్పుడు కాదు, టైం వస్తుంది, నాకు టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తా నీ పని. ఇప్పుడు ఎట్లా నా చేతిలో తప్పించుకున్నావు లే నువ్వు. ఏమంటుంది అది జరుండు నువ్వు ఏందే ఏమంటావు అని మళ్ళా గదేనే టైం వస్తుంది చెప్తా, అప్పుడు చెప్తా నీ పని ఎట్లా చేయాలని అట్లా చేస్తా నేను. అమ్మ నడు నేను గుంజుకొని ఇంట్లో ఇస్తా కానీ చక్కగా కావు మళ్ళా పోతుంది కొట్లాటకి ఇది అట్లా బుద్ధి చెప్పు దానికి, మది చూడు దాన్ని చెప్పు, మర్యాద దక్కన నా దగ్గరకు వస్తే మంచిగా సలాకి కాల్చి కాళ్ళకి అద్దుతా. అవ్వు ఇక నీ చేతనే కాల్పించుకోవాలి నేను, నీకు పెట్టకుండా చూసుకో మలిపి మళ్ళా. ఇదంతా నీ వల్లనే వచ్చింది, నన్ను ఒక్క తాను ఉండనియవు, నాదేదో నన్ను చూసుకొనియవు పని. నీకోసం అని ఏదో కూర్చుంటే ఇక పిల్లగాడు వచ్చి కూరడినంతలా ఇంత పెద్ద లొల్లి చేసే ఎప్పుడు నీతోటి ఇదే ఒకటి ఉంటుంది. అయ్యో నాకు మంచిగా ఉండదు చెప్తున్నా, నువ్వు ఇంకోసారి ఇట్లా టైంకి తినే టైంకి పోయినావంటే మంచిగా ఉండదు. ఏవో ఇంట్లోకి నేను కూలి పోయేస్తా, అది పొద్దు ఇంకా వరకు నిన్నేమని అంటే చెప్పు, దాని పని నేను చూస్తా. చూసినా గాంతి పో ఏవో పనికి నేనే పెట్టుకొని పో తింటా పో చాలా గరం మీద ఉన్నావు ఇప్పుడు నువ్వు పెడితే నాకు అరుణ్ కూడా అరగదు తిన్నది సరే తీయ కూలి పోయేసి వస్తా, పొద్దు ఇంకా వరకు ఎక్కడ దాకా అయిపోవాలి. ఈ దొంగ ముండది బయటకు వచ్చి నేను వచ్చే ముంగట అనిపించింది అనుకో, మళ్ళీ 2-3 దెబ్బలు వేస్తా చూడు నీ మరదల్ని. వారిని ఏంది కొట్టుకొని వచ్చేటట్టున్నవి ఉన్న 2 ఇండ్లు ఒక్కటే కొట్లాడబట్టే మా అవ్వ మా అమ్మ మా అయ్య వస్తే ఇంకేం లేదు ఏందిరా నీ పిల్లలకి గింత కూడా భయం లేదా ఏంది గిట్ల తయారు చేసినావు అంటారు. వాళ్ళేమో మా అక్క దానికి పోయిర్రు, వీళ్ళేమో గిట్లగానం కొట్లాడబట్టే ఏం చేతురా నాయన వాళ్ళు వస్తే కానీ జరంత ప్రశాంతత కాదు నాకు, లేదంటే గీలలోళ్ళు లేడ నేను భరించాను. మా అమ్మకి మా అయ్యకి రమ్మని చెప్తా ఇక ఈ యారాన్లు కొట్టుకొని చచ్చేటట్టున్నారు. అరే ఒక్కరంటే ఒకరు పడతలేదు పని, నేనంటే నువ్వు గిన్నెలు దోమ కాడ కూడా ఫస్ట్ నేను దోమతా అంటే నేను దోమతా, లేచినప్పటి నుంచి ఏదో ఒక లొల్లి ఉంటుంది ఇలాది. అమ్మయ్య వదిలే పనికి వెళ్ళిపోయినట్టుంది, అన్న కూడా పోయినట్టుంది లోపలికి. అయ్యా ఏంది మెల్ల బయటకు వచ్చినావు మళ్ళా? అమ్మ మళ్ళీ వచ్చినావే నువ్వు బయటికి. ఇగో పనికి పోయి ఇలా పొద్దున ఇంకా ఇంత మటన్ పట్టుకరా, మంచిగా గుమగుమలాడేటట్టు మసాలా వేసి వండుతా బిడ్డ. మళ్ళా మన్మాతం వచ్చి మన ఇంటి మూడ కూర్చోవాలి, అంత కమ్మగా వండుతా, నువ్వు తీసుకొనిరా, అప్పుడు తెలుస్తుంది దానికి. అమ్మా అదేమనుకుంటుంది పుట్టి టమాటా తొక్కు అడిగితేనే గావి దానికి పెద్ద అదైపోతుంది. నేను మటన్ వండుతా, బావకి మస్తు ఇష్టం మటను, ఇక అప్పుడు ఉంటుంది చూడు దానికి కథ. పొద్దున ఇంకా మేకకూర పట్టుకొని రా, మంచిగా వండుతా మసాలా పట్టించి.
ఇగోవే గీ పోటీ శాతలకి ఎందుకే, నీకు తినాలనిపిస్తే తీసుకొస్తా గానీ గవన్నీ గామెకు ఉదలేపి మళ్ళా కొట్లాట పిలుస్తావా ఏంది పొదివింకలా? సరే తీ, నేను కూడా కూలి పోతున్నా. మరి ఇక నువ్వు కూడా పోయి పొద్దువింకలైతే ఇంత మేకకూర పట్టుకొనిరా. ఆ గట్లనే పాటు. దొంగ మొహంది, చెప్తా నేను ఈ పని పొద్దువింకలు చెప్తా. ఇగో ఇప్పుడు అది పోయిన కాడికి కూలి నేను పోతున్నా. ఆడ ఇట్లా ఏమన్నా అన్నదే అనుకో, దాని పని చూడు ఎట్లా అవుతుందో, అందరు ముంగట ఇజ్జత్ తీసి పెడతా. అవు సుందరి, మీ ఆరాలకి కూడా రమ్మని చెప్పిన పనికి రానే రాలేదు. ఇంకా ఇవాళ వస్తుందా రాదా? ఏమో దాని సంగతి అని తెలుసు. అది పొద్దున్న లేస్తే కొట్లాడుతుంది. దాని గురించి నాకేం తెలుసు, అది కొట్లాడడానికి సరిపోతుంది. అది వచ్చే తెలియదు పోయే తెలియదు, దాని పాడుగాను ఎప్పుడు నాకు దాపరిచ్చింది. ఏం చేయాలో ఏమో. అయ్యో ఏమైంది, మళ్ళీ కొట్లాడినారు? మరి దానికి ఏం పని, తినడం కొట్లాడము, కూలుంటే కూలికి రావడం అదే ఉంటుంది. ఇంటికాడ ఒక్కరోజు నిమ్మలంగా ఉండని దొంగముండ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది. ఏ ఊరికే పిల్ల ఏం కొట్లాడుతుంది, నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. నువ్వు అట్లా చెప్తున్నావు, మంచిగా ఉండేటట్టుంది. ఇద్దరు అనుకుంటేనే కదా పొగ వస్తుంది. ఇక నిప్పు లేకుండా పొగ రాదు. నువ్వేమంటావో గదేమంటుందో, గట్లా ఇద్దరికి లొల్లి అయ్యేటట్టుంది. ఒక సపరేట్ ఉంటే ఇంకొక లొల్లి చేస్తారా ఏంటి? బాబు నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు మా యారాలకి. ఏందో మరి నీది ఆమెది. ఇక వారి వారి ఏమొస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మనమైతే పోదాం పారమ్మ. మరి గట్లా ఊరికే నడవక దాని గురించి నాకు అడుగుతారు. అయ్యో టైం అవుతుంది, అందరూ పనికి స్టార్ట్ అయ్యారు. ఇంకా రాకపోయే గిల యారాలు ఈ పిల్లకి అడుగుతానేమో ఏం చెప్పకపోయే. ఆరి సుందరి ఒకసారి ఫోన్ చేయి రాత్రి మీ యారాలకి. ఇగో ఇప్పుడు వచ్చేటప్పుడే దానికి నాకు మస్తు లొల్లయ్యింది. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ముందు నేను మాట్లాడినట్టే అవుతుంది. అదే మాట్లాడాలి, అది నాకన్నా చిన్నది. దానికి నేను మాట్లాడింది అది తప్పైంది అనుకుని అదే మాట్లాడితే కానీ నేను మాట్లాడను. అట్లాంటివి నన్ను ఇప్పుడు ఫోన్ చేయమంటావు ఏంది అక్క? నువ్వే చేసి మాట్లాడు, నేను ఎందుకు మాట్లాడతా దాంతో? ఓయమ్మో మీ కోపాలు తాపాలు చల్లగుండా, మరి ఇంత ఘోరంగా కొట్లాడతారు యారాన్లు. ఓయబ్బో నువ్వే చేసి కనుకోరయ్యా. ఇక సరే తీయమ్మా, చెయ్యన్నంతలా. ఓయబ్బా ఇవాళ ముచ్చటంతా చెప్పబట్టే. అది వచ్చే కదా. ఏమైంది స్వప్న, ఇంత లేట్ అయితే ఇవాళ? ఏం లేదు, ఇంటికాడ ఒకటి దాపరిచ్చింది నా పానానికి. అది ఇంటికాడ సంతిలాకనే కొట్లాడుతుంది నాకు. ఏ పని చేసుకోనియకుండా అది వేసుకొని ఊకేపోకనంట నా పండ్ల గడ్డం వస్తుంది. ఇక అవన్నీ లొల్లులు కరెక్ట్ టైంకు నా మొగనికి నాకు లొల్లు అవుతుంది. నా మొగన్ని ఏమనంటే దానికి ఓ పౌషం పొడుచుకొస్తుంది. మరి మన మొగన్ని ఏమనుకోవద్దో ఏమో, ఇక దానివల్లనే లొల్లు అయ్యింది. ఇక లొల్లులోనే పంజర లేట్ అయిపోయింది. ఆయనకు అన్నం పెట్టి నేను వచ్చిన ఇక్కడ. ఎందుకు రయ్యా, జర్రసేపే కదా లేట్ అయ్యింది, గంటగానం ముత్తుకోబడుతుంది. ఏమో తీయమ్మా, మీ యారంల లొల్లు చల్లగుండా మీ లొల్ల పడి నా పని ఊకే లేటు వస్తుర్రు. పైసలు మాత్రం టైంకి కరెక్ట్ కావాలంటారు, కానీ టైంకి మాత్రం రారు. ఓ అక్క ఏం మాట్లాడుతున్నావు? నీకు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటేనే నేను కలుస్తా, అలా గట్లన పడుతుంది. నేనైతే ఎప్పుడు టైంకే వస్తా చూడు. నువ్వు నన్ను కలపకు గాలతో పాటు. అయినా గాలంతో నన్ను కలుపుతావేందక్క నువ్వు? అయితే అయ్యిందేమో లేటు, ఓ 10 రూపాయలు కట్ చేసుకో. కానీ ఇవన్నీ మాట్లాడకు, దానికి నాకు సంబంధం లేదు. దానికే నాది నాకే. చూసినావా గీర కూడా దాని గురించి ఏమైనా తీసిందా నేను? అది ఇది అని ఇట్లా మాట్లాడుతుంది చూసినావా అక్క? ఓయమ్మ ఆపురే తల్లి, వచ్చిన కాడ ఆగే పని చేసుకుని ఓర్రి. నీ ఆరంలో లొల్లేందో నాకేం అర్థమైతే లేదు. గీర కూడా నోర్లుకో అనే తల్లి. ఇంటికాడంటే పని కాడ కొట్లాడతారేమో కానీ గీర సేన్ కాడ వచ్చిన కాడ కూడా కొట్లాడాలా మీరు? ఏ ఉంగురు రబ్బా, పనికి ఉంగుర్రి ఫస్ట్. ఏం కూర చేసినావు స్వప్న? టమాటా చారు చేసిన అక్క. నేను ఇంత పచ్చిపులుసు చేసిన. మరి నువ్వు సుందరి? నేను టమాటాతో కక్క మంచిగా ఏంటి నువ్వు లేచిన ఊరిన దాని తొక్కు పాడుగాను. గా తొక్కు గురించే వచ్చింది లొల్లంతా. ఊక పిల్లను అన్నిటికీ నోరే ఆగతలేదు నీకు. అది ఇంటే లొల్లి పెడుతుంది. ఈయనే కొట్లాడతారా ఏందేమ్మా మీరు? తొక్కు గిక్కు అనుకుంటా. ఏదన్నా ఉంటే వెనకలని గట్టిగా మాట్లాడమను దమ్ము ఉంటే. ఇక వెనకల మెల్లమెల్ల గుసగుసలాడొద్దు. నాకేం అవసరం మాటలే గుసగుస మాట్లాడనీకి. గట్టిగానే అన్న దాని తొక్కు పాడుగాను, తొక్కు గురించే వచ్చింది లొల్లి అన్న. నాకు గుసగుస పెట్టే అవసరం ఏం లేదు. చూసినావా అక్క, దాన్ని ఏమన్నా నా ఇప్పుడు కూర అడిగినా చెప్పినా దానికే నోరు చూసినావు ఎట్లా లేస్తుంది. దాన్ని గట్లనే చేస్తుంది. దాన్ని అడిగింది లేదు, చేసింది లేదు, ఊకే నా జోలికి వస్తుంది. ఇప్పటిదాకా ఇంటికాడ 2-3 వేసిన బిడ్డకు సపరించిన అయినా కానీ సిగ్గులేదు చూడు. మళ్ళీ నోరే ఊకుట్లేదండి. ఏమైనా ఉంటే మీ ఇంటికాడ కొట్లాడు రయ్యా. మా ఆయన చూస్తే మొత్తుకుంటాడు, ఏంది ఇలా కొట్లాడానికి వచ్చిరా, పని చేయడానికి వచ్చిరా, ఎట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చినవి అమ్మ, వాళ్ళని ఎందుకు పిలిచిన యారాన్లని, ఒకటే కొట్లాడుకుంటూనే కూర్చుంటారు, ఏం పని చేస్తారు వాళ్ళు అని అంటాడు. జర నోర్లు మూసుకొని పని అయితే చెయ్యరే తల్లి. జర మంచిగా మాట్లాడుకోరా, రేగి పనికాడ కొట్లాడతారే తల్లి. కర్రముఖం దానికి నోరు ఊదక నన్ను చూస్తేనే దాని నోరు గులగులా అంటది. ఒక్కటే కొట్లాడుతా అంటది. దానికి ఏమొస్తుందో ఏమో నాతో కొట్లాడితే కానీ. అబ్బాబాబా నోరు అస్సలే ఊకోదు. కళ్ళు చూసుకుంటా దాని కళ్ళు అసలు నన్ను చూస్తేనే. సింపి ముఖం దాని సక్క మాట్లాడు. కళ్ళు ఓడ్చవు, అదోడ్చవు, ఇదోడ్చవు, ఏంది ఆ మాటలు? ఫస్ట్ నువ్వు సపోర్ట్ చేయకే. స్వప్న ఏందయ్యా గీడికొచ్చినావు? ఇగో ఇంటి తాళం చేయబెట్టాలో అర్థం కాలేదు, అందుకే వచ్చినా. తీసుకోబట్టు. ఈడ వరి నాడుతున్నా, ఎట్లా పెడతా అనుకున్నావు? గా చెట్టు కాడ కలిగించి పో, తీసుకుంటా కానీ. గట్లనే చూడు గిడ పెడుతున్నా.
ఇగో పొద్దువింకలా చెప్పింది గుర్తుంది కదా, తీసుకురా. గట్లనే దిగే తీసుకొస్తా కానీ ఊకే 10 సార్లు చెప్తావు, చెప్పిందే చెప్తావు. ఈ అమ్మ నువ్వు ఊకే చెప్తే నేను తీసుకురాని చూడు చెప్తున్నా. మా మరిది ఎన్నడో దాని మూతికి సురికే పెడతాడు పాటు, ఊకే చెప్తాడు. మరి ఏం చెప్పినావురా గంటగా ఆనందం చెప్పబడుతుంది మర్చిపోకు అని. ఏదో చెప్పినది ఏ పొద్దువింకలు తెలుస్తుంది కానీ గజోడి కోసం పొద్దువింకలా మీ ఇంటికి వస్తాం ఇక మేము. ఇప్పుడు చెప్తే అమ్మ ఏందో అంటే చెప్పబోతివి. అబ్బో నువ్వు నీ తిప్పకం. ఇప్పుడే వస్తాక రాపోవే. కాదురా సుందరి, గీ స్వప్న గిట్లుంటే నీ మడితే ఎట్లేగుతుంది ఇంటికాడ. ఏమో తల్లి, దాంతో మంచిగా ఉన్నా కష్టమే, చెడ్డ ఉన్నా కష్టమే. మంచిగా ఉంటే జర జర వచ్చి జరుగుతుంది, ఇక ఒకటే నస పెడుతుంది. మాట్లాడిందే మాట్లాడుతుంది, పెట్టిన ముచ్చటనే పెడుతుంది, అడిగిందే అడుగుతుంది. మాట్లాడకపోతే ఏమో గిట్ల కొట్లాడుతుంది. ఏమో దాంతో ఆయన మూడుగా జరుగుతుంది. కానీ వేరొకరు అయితే నా దగ్గర నా సొంత చెల్లెని ఆయన ఉంటే దాన్ని చక్కగా చేస్తుంటే నేను యారాలు అయిపోయింది. బాగానే అమ్మ గిట్లుంటే. ఒకరొకరి ఇళ్ళల్లా యారాళ్ళు ఎట్లుంటారు, సొంత వంకాయలాగుంటారు. అమ్మో ఈ కర్మకొందానికి అంత సీన్ లేతి, ఎంత మంచిగా ఉందామన్నా అది ఉండదు. గెలికిచ్చి కయ్యం తీస్తుంది దొంగ మొహంది. పెద్దమ్మ మా అమ్మేది ఏం రా చింపు, బడికోలే ఇక్కడ వచ్చినావు? పోయిన పెద్దమ్మ, ఇక ఇప్పుడే వదిలేసిరు వచ్చిన. ఇంటికాడ తాళం చేతి దొరకలేదు, అందుకే వచ్చిన. మళ్ళా ఇడికి వస్తున్నది కదా, ఇక అమ్మమ్మల సేనికానే పని చేస్తున్నా అన్నందుకు ఇక వచ్చిన తాళం చేతి ఇచ్చుకోదామని. ఏమిరా చింపు, అయిపోయిందా బడి? అయిపోయిందమ్మమ్మ. మరి పుస్తకాల బస్తే రానిది ఇక ఇంటికాడ అరుగు మీద పెట్టొచ్చిన. మళ్ళీ వీడి దాకా తెస్తే మస్తు బరువు ఉంది, అందుకని తీసుకురాలేదు. మా అమ్మేదే పెద్దమ్మ, దూపైతుంది నీళ్ళు. అలా బస్తలు ఉన్నాయి, తీసుకొని తాగిపోరా. చింపు వచ్చినావు? ఈ అమ్మ తాళం చేయి ఇంటికాడ పెట్టేస్తావు, ఎప్పుడు ఇయ్యలేందే పెట్టి రాలేదు. ఇగో మీ అయ్య వయసుకి గీ టైం అయ్యింది, అందుకని చెప్పేసి ఇంటికాడనే ఉండే తాళం చేయి, తాళం వేయకుండానే వచ్చిన. ఇప్పటిదాకా వచ్చి మీ అయ్య ఇచ్చిపోయిండ్రా. మరి నువ్వేడిపోయినావే? పెద్దమ్మ గీన ఉంది, నువ్వేడిపోయినా ఇప్పుడు వచ్చినావు. చాలు పాటు, పెద్దమ్మ కాకుండా నువ్వు కాకుండా నీకు తాళం చేయి కావాలి కదా, వాడి చెట్టు మీద తీసుకొని పోయి బట్టలు మార్చుకొని ముఖం గిట్లా కాడుకొని ఇంత తిని ఇంత హోంవర్క్ ఏమైనా ఉంటుంది రాసుకొని చదువుకొని మంచిగా పోయి ఆడుకో. ఇక ఫస్టే పోయి ఆడుకుంటా అన్ని ఆడిబిడ్డని పెట్టేసిపోతా అంటే కాదు, ఇంటికి వచ్చి మళ్ళీ బెత్తం తీసుకొని వేసుడే వేస్తా కొడుక. నేను హోంవర్క్ ఇప్పుడు చేసుకొని పెద్దమ్మ వచ్చినాక అడిగి చేసుకుంటా. పెద్దమ్మ మంచిగా అర్థం చెప్పిస్తుంది, అప్పుడు రాసుకుంటా నేను. పెద్దమ్మ లేదు గొద్దమ్మ లేదు, దాని ఇంటికి పోయినావంటే పిల్లలు వలుగుతాయి కొడుక అనేది. పోతావా ఇంటికి ఇప్పుడు పో. అమ్మ ఏమవుతుందేమో ఉంటుంటేనే నువ్వేమమ్మంటావు, పెద్దమ్మ తన వయసు చదువుకోపోరా అంటావు, ఒక్కోసారి ఏమో గిట్లా తిడతావు. నీతోటి పెద్ద ఇది ఉందమ్మా. ఇవో గిడ చెట్టు మీద ఉంది, గదేనా తాళం చెయ్యి? గదే తీసుకొని పో. చూసినావా వదిన ఎట్లా మాట్లాడబట్టే అది, గంట చిన్న పిల్లలకు కూడా గట్లా నేర్పిస్తుంది మాటలు, ఎట్లా పడితే అట్లా అంటది. ఇంకా దాంతో నన్ను ఎట్లా మాట్లాడితే చెప్పు, చూసిరు కదా మీరే. అందుకే కర్ర ముఖం అంటే నాకు నచ్చదు, ఏదో మా మరిది ముఖం చూసి పోనీలే అనుకుంటా, అందుకే ఇది ఇట్లాంటిది అని చెప్పే. ఏదో గుసగుసలాడుతుంది మా యారాలు, ఏం చెప్తుంటే ఏమో మరి ఆమెకు. స్వప్న నేను ఒకటి అడుగుతా, ఏమనుకోవు కదా? చెప్పక్క ఏందో. ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక మాట అనుకున్నా, కాసేపు అనుకున్నా, ఒక జరసేపు పెట్టుకొని తీసేసేయాలరా, ఊరికి మనసులో పెట్టుకొని ఒకటే కొట్లాడతారు. చెప్పు. నాకు కూడా కొట్లాడొద్దనే ఉంటుంది, కాకపోతే ఊకే నా మొగడు మా వదినే ఊకే ఆయన పేరే తీస్తాడు. నేను ఎంత కమ్మగా వండినా సరే మా వదిన మంచిగా వండుతుంది అంటాడు. నాకు ఎంత కోపం రావాలి చెప్పు, ఆయన కోసము తింటాడని చెప్పి నేను కూడా మంచి ఎన్నికే చూస్తా. అయినా సరే ఎంత కమ్మగా వండినా సరే మా వదిన అంత మంచిగా ఉండదు అంటాడు. నాకు కాదని వల్లనే కోపం వచ్చి నేను గట్లనే ఉంటా. ఇంకా పనికాని అంటావా, ఇక చెత్త మొత్తం వాకిట్లో కొడుతుంది అంటే అన్నమాట కొడుతుంది, ఇంకా ఇంట్లో పడుతుంది. అట్లనే ఆడికించి ఆడికి ఊకి చెత్త ఎత్తేస్తే అయిపోతుంది కదా, ఎత్తదు. నేను ఊకలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఉక్కుటావు కదా అని చెప్పి ఆ చెత్త అంతా నా వాకిట్లో కొడుతుంది. పొద్దున్న లేస్తుంది, దవదవ అన్ని పనులు చేసుకుంటుంది, మొత్తం నాదికి మొత్తం చెత్త పెడుతుంది. ఆడికో ఇడికో ఒక టైం ఉన్నప్పుడు ఏ మంచిగా ఉన్నది, ఒకరొక టైంకి ఒకరొక టైంకి పని చేసుకుంటా, ఒకరొకటి చేస్తే ఇంకొకటి చేస్తుండే. ఇప్పుడు ఏరువాడి భయ కష్టపడుతున్నారు కదా, అయ్యో ఇక్కడ ఉక్తలేమంటే అక్కడ ఉక్తలేమంటే. మరి పొద్దున్నే లేస్తుంది, నాకన్నా ముందే లేస్తుంది. అయితే పట్టు మా చెల్లెనే కదా, ఊక్త వాకిలి మాదే కదా అని ఊకనే ఊకదు, గీత గీసి గాడికే గిక్కుని ఉక్కుంటుంది. మరి నాకెట్లా అనిపించాలి? ఏమి ఆనంలే అమ్మ, పొద్దున వచ్చినప్పటి నుంచి పొద్దున ఇంకే ఇప్పటిదాకా మీలులే సరిపాయే.
గింతగానం కొట్లాడతా తల్లి వాయమ్మో దునియాలో ఏడదు లేదు. ఒకప్పుడు మేమున్నాం యారాన్లము మాట్లాడుకోకుండా ఉంటాం కానీ గింత గలీజ్ అయితే తిట్టుకోము. ముఖాలు చూసుకుంటే మాత్రం ఎన్నడిట్లా తిట్టుకోలేదు అబ్బా మేము. ముఖాలు చూసుకుంటా గింత గలీజ్గా నా తల్లి ఒకరంటే ఒకరు మాట్లాడుకుంటారు మీరు. అప్పట్లో ఒక్క మాట అంటే ముఖం చూసుకోకపోతుంటే ఎవరి పని అలా చేసుకొని బయట పడుతుంటే మీరేంది అమ్మా సౌంతులాగానే కొట్లాడబడుతుంది.